చిరంజీవి పాన్ ఇండియా హీరోగా సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణాలు ఇవే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాలుగా ఎనలేని సేవలను అందిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న నటుడు మన చిరంజీవి. మరి ఆయన నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్టు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. అలాగే తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో అయితే ఆయన చాలా కీలక పాత్ర వహించాడు. ఒక మూసా ధోరణిలో వెళ్తున్న సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. మరి ఎప్పటికప్పుడు తన పంతా మార్చుకుంటూ డిఫరెంట్ సినిమాలను చేశాడు. ఇక బట్టల్లో వైవిధ్యాన్ని చూపిస్తూనే తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను అయితే సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు చిరంజీవి గారు. మరి తెలుగులో స్టార్ హీరోగా వెలుగొందినప్పటికీ పాన్ ఇండియాలో మాత్రం ఆయన సక్సెస్ అయితే కాలేకపోయాడు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాలని చిరంజీవి గారికి చాలా కోరిక ఉండేదట. అందుకే ఇక్కడ సూపర్ హిట్ అయిన గ్యాంగ్ లీడర్ సినిమాను ఆజ్కా గోండారాజ్ అంటూ బాలీవుడ్ లో రీమేక్ చేసినప్పటికీ ఆ సినిమా ఆశించిన మేరకైతే విజయాన్ని సాధించలేదు. ఇక మరో 2 సినిమాలు కూడా రీమేక్ చేసినా కూడా చిరంజీవికి అయితే బాలీవుడ్ లో పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇక దాంతో ఆయన కేవలం తెలుగు సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిరంజీవి పాన్ ఇండియాలో సక్సెస్ కాకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన సినిమాలు అక్కడి ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పొచ్చు. అప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒక డిఫరెంట్ జానర్లో అయితే ఉండేది. కానీ చిరంజీవి చేసిన సినిమాలు మాస్ని టార్గెట్ చేస్తూ వచ్చాయి. దానివల్ల బాలీవుడ్ ప్రేక్షకులు అప్పుడు మా సినిమాలు పెద్దగా నచ్చేవి కావు. దాంతో చిరంజీవిని వాళ్ళు ఈజీగా రిజెక్ట్ చేసేవారట. అలాగే అప్పట్లో జనాలు సౌత్ సినిమా హీరోయిన్లను వాళ్ళు చేసే సినిమాలను పెద్దగా పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. ఇక చిరంజీవి సక్సెస్ కాకపోవడానికి ఇది కూడా ఒక మూల కారణమనే చెప్పొచ్చు. మరి ఇక చివరిగా చిరంజీవి బాలీవుడ్లో 2-3 సినిమాలు చేసి ఆపేశాడు. కానీ అక్కడ ప్రేక్షకుల యొక్క అభిరుచి తెలుసుకొని దానికి తగ్గట్టుగా గనక సినిమాలను చేసి ఉంటే అతను అక్కడ కూడా సక్సెస్ అయి ఉండేవాడు. ఒక రకంగా పాన్ ఇండియాలో తను సక్సెస్ కాకపోవడానికి తన తప్పు కూడా ఉందని పలు సందర్భాల్లో అయితే చిరంజీవి గారే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇక ఏది ఏమైనా సరే చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక ఆణిముత్యం అని అయితే చెప్పుకోవాలి.